వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. ప్రతి ఆదివారం లాగానే ఈ ఆదివారం కూడా డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారితో నేనైతే సిద్ధంగా ఉన్నాను. సో మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ లేకపోతే రీసెంట్గా ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ కూడా డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది తెలంగాణలో. సో దీనికి సంబంధించి కూడా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. సతీష్ గారితో మాట్లాడేద్దాం. సో నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ అనుకోవచ్చు. సో నేను చెప్పినట్టుగా తెలంగాణది నీట్ కౌన్సిలింగ్ అనేది డేట్ అనేది అనౌన్స్ చేశారు. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కౌన్సిలింగ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, కౌన్సిలింగ్లో ఏ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు తీసుకెళ్ళాలి? అవునండి, అంటే యాక్చువల్గా మొన్నటిదాకా మనకి ఇంజనీరింగ్కి సంబంధించి అడావుడి జరిగింది. అంటే రకరకాల ఐఐటి అని లేకపోతే అవన్నీ కౌన్సిలింగ్లు చాలా వరకు అయిపోయి సెటిల్ అయిపోయారు. ఎంసెట్ వరకు ఇంకా కొంచెం ఉంది, థర్డ్ రౌండ్ అని అట్లాగా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు మెడికల్కి సంబంధించి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటేనంటే మెడికల్ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి. వీళ్ళది ఏమైందంటే ఎగ్జామ్ కొంచెం కాపీ జరగడం, స్కామ్ అవ్వడం, కోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి, హైకోర్ట్స్కి ఇవంతా అడావడ అయిన తర్వాత సరే అన్ఫార్చునేట్గా కాపీ జరిగిందని ఒప్పుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఎందుకో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఒప్పుకోలే, కౌన్సిలింగ్ చేసేయండి అని చెప్పారు. సో ఆ కౌన్సిలింగ్ ఏం చేశారంటేనండి, ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉంటాయో ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా 15% కోటా ఆల్ ఇండియా కోటా అంటారు. అంటే ఏంటి, ఏ రాష్ట్రం వాడైనా వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో ఉన్న గవర్నమెంట్ కాలేజీ సీట్స్ కూడా మనం తీసుకోవచ్చు. 15% కోటా అంటారు. అట్లాగే కొన్నేమో ఎయిమ్స్ లాంటి మెడికల్ కాలేజెస్ ఉంటాయి, 100% ఎవరైనా వెళ్ళొచ్చు. అవన్నీ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఢిల్లీ వాళ్ళు చేస్తారు. దానికి కూడా నోటిఫికేషన్ మనకి వెంటనే రిలీజ్ చేశారు వాళ్ళు. రిలీజ్ చేసి 14వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ అని చెప్పారంటే, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అంటారు దాన్ని, ఎంఎంసీ ఆర్ ఎన్ఎంసీ. ఇది ఏదైతే మీకు 14వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పారో నోటిఫికేషన్ రిలీజ్ చేసి అది ఆల్ ఓవర్ ఇండియాకి. అట్లాగే తెలంగాణ కూడా ఇన్సిడెంట్ నిన్న రిలీజ్ చేశారు మనకి. ఏం రిలీజ్ చేశారంటే, ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకి కానీ, మళ్ళీ దీంట్లో కూడా 4 లోకల్ వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు. 4 లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 4వ తారీఖు, అంటే ఈరోజు 4వ తారీఖు కదంటే, ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. అంటే టైం 12, 13 కొంచెం ఇచ్చారండి, ఒక వారం రోజులు అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ దాకా ఆగుతారు, వీళ్ళు చేద్దామని. డాక్యుమెంటేషన్స్ ప్రాపర్గా లేకపోతేనంటే ఇంకా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వేరు, కొంచెం ఫ్లెక్సిబుల్ కంపారిటివ్లీ. తెలంగాణ అసలు ఆ డాక్యుమెంట్ ఒక్కటి తేడాగా ఉన్నా కూడా ఆన్లైన్లో మీకు అసలు ర్యాంకు రాదు, సీటు రావట్లా. చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి తెలంగాణ కౌన్సిలింగ్ కంపారిటివ్ నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్. అందువల్ల తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారో నేను చెప్పే సలహా ఏంటంటే, అసలు డాక్యుమెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది ముందు తెలుసుకోండి. అసలు ఫస్ట్ తెలుసుకుని, లేకపోతే ఒక డాక్యుమెంట్ తీసుకురావాలి అంటే 3 నుంచి 4 రోజులు పడుతుంది కదండి, వెంటనే ఇదేమీ రాదు కదా. అందు గురించి ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికెట్, 12th క్లాస్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇవేవైతే ఉన్నాయో వీటితో పాటుగా రెసిడెన్సీ స్టడీ సర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్ తెలంగాణ. ఎందుకంటే లోకల్ స్టేట్, మనం ఆల్ ఓవర్ ఇండియా కోటా ఉండటం వేరు. ఎందుకంటే మనం ఏ స్టేట్ ఎవడైనా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు అది. ఇది ఎలా ఉంటుందంటేనంటే లోకల్, తెలంగాణ లోకల్ అని ప్రూవ్ చేయాలి మీరు ఫస్ట్. అంటే మీరు ఇక్కడ 4 సంవత్సరాలు చదివి ఉండాలి రీసెంట్గా, 9th, 10th, 11th, 12th. లేదు అనుకుంటే 4 సంవత్సరాలు కాకుండా 1-2 సంవత్సరాలు చదివి 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళి చదివారు, ఢిల్లీయో లేకపోతే ఆంధ్రాకి వెళ్ళి చదివారు, కనీసం లోకల్ రెసిడెన్సీ అన్న మీరు ఇక్కడ ఉండాలి, అంటే మీ ఫ్యామిలీ. ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మళ్ళీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లాస్ట్ 4 yearsలో మీరు చదవలేదండి, ఒక 1 year చదివారు, వేరే రాష్ట్రంలో చదివారు, అయినా కూడా మీరు లోకల్ అవ్వాలంటే మీరు రెసిడెన్సీ ఇక్కడ ఉండాలి, అంటే మీ ఫ్యామిలీకి సంబంధించి. ప్లస్ నీట్ ఎగ్జామ్ ఇక్కడ రాయాలి. మీరు వేరే చోట చదివి నీట్ ఎగ్జామ్ వేరే చోట రాయడం కుదరదు మళ్ళీ. ఇట్లాంటి కొన్ని కండిషన్స్ క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అది చక్కగా చదువుకుని ఈ లోకల్ రెసిడెన్సీ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఉండాలి. అది లేకపోతే రిజెక్ట్ చేసేస్తున్నారు అప్లికేషన్స్. సో స్టార్టింగ్ డేస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా కూడా ఇప్పుడు మీకు వెంటనే రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్లస్ ఇంకొకటి రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఇలాంటి స్టడీ సర్టిఫికేట్స్ లాంటి ప్రొఫార్మాస్ ఉంటాయండి. ప్రొఫార్మా అంటే ఒక సిస్టమేటిక్ ఒక దీనిలో ఉండాలి కదా. ఇది స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేసే తప్పు ఏంటంటే, ఆ స్కూలు ఒక స్టైల్లో ఇచ్చేస్తున్నారు వాళ్ళ ఓన్ స్టైల్లో. బట్ కౌన్సిలింగ్ స్టైల్ వేరు ఉంటుంది. కౌన్సిలింగ్లో మనం సబ్మిట్ చేసేటప్పుడు సబ్మిట్ చేసి డాక్యుమెంట్ యొక్క ప్రొఫార్మా విధానం, అలాగే స్కూల్ వాళ్ళు ఇచ్చి ప్రొఫార్మా విధానం కూడా వేరువేరుగా ఉంటున్నాయి.
అందు గురించి ఏంటంటే స్కూల్ వాళ్ళు ఇచ్చింది బ్లైండ్గా పెట్టకూడదు. మీరు ఒకసారి అది ప్రాపర్ ప్రొఫార్మలా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుని పెట్టాలండి. దీంతో పాటుగా ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ ఫొటోస్ కానివ్వండి, లేకపోతే సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్ సంబంధించి కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉంటాయండి. కొంతమంది క్యాప్ ఉంటారండి, అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించిన పిల్లలు కానీ వీళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళ కోటా ఉంటుందండి ఆ సర్టిఫికెట్. ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఒకటే ఉంటే సరిపోదు, ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ అన్నారండి, సర్టిఫికేట్ తీసుకుంటే అది లేటెస్ట్ ఉండాలి, ఈడబ్ల్యూఎస్ లేటెస్ట్ ఉండాలి, ఏ దాయిరే, ప్లస్ దాని ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ ఉండాలి. అట్లాగే రిజర్వేషన్ ఉందండి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన, ఓబీసీ సంబంధించిన రిజర్వేషన్స్ ఉన్నాయి, అయితే బీసీలో ఏదైనా ఏబీసీ కేటగిరీకి సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే లేటెస్ట్గా ఉండాలి, ప్రాపర్ పర్ఫార్మర్లా ఉండాలి. ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 డాక్యుమెంట్లు ఉంటాయండి, సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ. ఇది ఏది ప్రాపర్గా లేకపోయినా కూడా సిస్టమ్ ఆటోమేటిక్గా రిజెక్ట్ చేసేస్తుందండి. ఇదివరకైతే మాన్యువల్ ఉండేదండి, ఇప్పుడు అంతా ఆటోమేటిక్ అయింది. సో నేను చెప్పే సలహా ఏంటంటే డాక్యుమెంటేషన్ విషయంలో అశ్రద్ధ చేయడం కానీ, ఇది సరిపోద్దులే అని ఎవడో చెప్తాడండి, పక్కోడు సలహా ఇస్తాడు, ఏం కాదులేదు లాస్ట్ ఇయర్ మనం పెట్టాం ఇది సరిపోద్ది అంటారు. అది కొంచెం ఎవరన్నా తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయించుకోండి. ఇప్పుడు అందరికీ తల్లిదండ్రులు చదువుకుని ఉండకపోవచ్చు, పిల్లలకి అంత అవగాహన ఉండదండి. పిల్లలకి ఏం తెలుస్తుంది, క్యాస్ట్ సర్టిఫికెట్లను ఇవన్నీ ఏం తెలియదు కదండి వాళ్ళకి 10th 12th సర్టిఫికెట్లు తప్ప ఏం తెలియదు వాళ్ళకి. సో ఇవి జనరల్గా ఏవైతే ఉన్నాయో ఈ సర్టిఫికెట్లు అన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో అనేది ఒకసారి వెరిఫై చేసుకుని, లేటెస్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని, లేకపోతే దాన్ని ఎక్వైరీ చేసుకుని, అందు గురించి వాళ్ళు ఆ టైం ఇస్తున్నారు మీకు. బాబు నువ్వు డాక్యుమెంట్లు అంతా కరెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఢిల్లీ కౌన్సిలింగ్లో 14వ తారీఖున రిజిస్ట్రేషన్ అయినా కూడా ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు? ఒరు బాబు మీరు ఈ 10 రోజులు కొంచెం డాక్యుమెంటేషన్ సరిగ్గా చేసుకోండి అని చెప్పడానికి. ఆ టైంని మనం వాడుకుని అలా మనం ముందుకెళ్ళి జాతక కౌన్సిలింగ్ చేసుకోవాలి. అలా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఏ స్కోర్కి వస్తాయి ఏంటి అన్నది ఏదైనా సపరేట్గా మనం ఎపిసోడ్ చేద్దామండి, అసలు ఎలా పెట్టాలి, ఏ స్కోర్కి ఏంటి. బట్ అలా ముందు రిజిస్ట్రేషన్ సరిగ్గా చేయమంటున్నాను నేను. తర్వాత ఏ కాలేజీ వస్తుంది, ఏ కాలేజీ రాదు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. సో అది చేసినట్లయితే బెటర్గా ఉంటుంది. సతీష్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. కుమారి గారు గుంటూరు నుంచి. హలో హలో నమస్తే కుమారి గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు బీటెక్ సిఎస్సి జాయిన్ అయ్యాడండి. ఓకే చెప్పండి. ఇంకా 1 month ఖాళీగా ఉన్నారు, ఏమైనా నేర్చుకుంటే బాగుంటుంది ఏమో సార్ని కనుక్కుందాం. ఏ కాలేజీ జాయిన్ అయ్యాడంటే అబ్బాయి? సాయి యూనివర్సిటీ చెన్నై. సాయి యూనివర్సిటీ చెన్నై, ఓకే. అవునండి. అంటే జనరల్గా అంటే ఇంజనీరింగ్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో అందరు స్టూడెంట్స్కి నేను చెప్పే సలహా ఏంటంటే ఈ హాలిడేస్ని చాలా భయంకరంగా వేస్ట్ చేస్తారండి వీళ్ళు. అంటే సరే పిల్లలు కదా సరే మరి ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎలా చేస్తారు, కాలేజీకి వెళ్ళిన ఎలా చదవాలని చెప్పి ఎవరు మీలాంటి వాళ్ళు అంటారు. కానీ బట్ నేనేమంటానంటే కనీసం రోజుకు 2-3 గంటలైనా చదివితే కొంచెం బెటర్గా ఉంటుందంటే వీలున్నంత వరకు. అంటే జనరల్గా కంప్యూటర్ సైన్స్కి వెళ్ళి విద్యార్థులు ఎవరైతే ఉంటారో మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందోనండి, లీనియర్ ఆల్జెబ్రా ఆర్ క్యాలిక్యులస్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఫర్ ది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, లీనియర్ ఆల్జెబ్రా అండ్ క్యాలిక్యులస్. వీళ్ళు ఇంటర్లో చదివిందే. ఇది ఒకవేళ ఇంటర్లో సరిగ్గా చదివినా చదవకపోయినా ఒక్కసారి ఆ సబ్జెక్ట్స్ మీద కొంచెం డీప్గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అవసరమైతే ఆన్లైన్లో మీకు అవి ఉంటాయండి. ఈడిఎక్స్ అని, కోర్సెరా అని, యూడెమీ అని, MIT ఓపెన్ వేవ్ అని, ఇలాంటి కొన్ని ప్లాట్ఫామ్స్లో ఆ సబ్జెక్ట్స్ ఉంటాయండి, అవి నేర్చుకోండి ఒకటి. రెండోది, వీరుంటే ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ తక్కువ చదువుతారు మనం 11th and 12th. అది కూడా కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక పైథాన్ లాంటి లాంగ్వేజ్ ఏదైనా కంప్యూటర్ సైన్స్ నేర్చుకోండి. పైథాన్ కాకుండా ఇంకా వేరే నేర్చుకుంటే బాగుంటుంది, కొంచెం ముందే నేర్చుకుని వెళ్తే బాగుంటుంది అనుకున్నట్లయితే C++ నేర్చుకోవాలండి, సి కాదు. మిగతా అన్ని లాంగ్వేజ్ల కంటే మోస్ట్ పవర్ఫుల్గా ఇప్పుడు ఇండస్ట్రీలో వాడే లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది C++. దాంట్లో వర్షన్స్ ఉంటాయండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 20 వరకు వచ్చింది. C++ అంటే కాదండి, అది మళ్ళీ మారుతుంది. 11th 12th 17th ఇప్పుడు 20th వచ్చిందండి మార్కెట్లోకి. సో కొంచెం లేటెస్ట్గా ఉన్నటువంటి వర్షన్ ఏదైతే ఉంటుందో C++ ఎందుకు నేర్చుకోమంటున్నానంటేనంటే చాలామంది ఇంటర్మీడియట్ CBSE బోర్డులో కంప్యూటర్ సైన్స్ నేర్చుకుని వస్తున్నారు. మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ 11th 12th చదవరు, అక్కడ కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. సో మ్యాథమెటిక్స్ని, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ కానివ్వండి, అలాగే కంప్యూటర్ సైన్స్లో మీకు టైం ఉన్నట్లయితే C++ని కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ కోర్సెస్ త్రూ అది కవరేజ్ అయ్యే ఛాన్స్ అది కూడా ఫ్రీగానేనండి, ఏమేమి డబ్బులు పెట్టక్కర్లా. ఆన్లైన్లో నేను ప్లాట్ఫామ్ చెప్పాను, ఆ ఆన్లైన్లోనే ఫ్రీగానే చదువుకోవచ్చండి. ఇవే ₹1 ఖర్చు పెట్టి చదవాల్సినటువంటి అవసరమే లేదు. జస్ట్ రోజుకు ఒక 3-4 hours చక్కగా నేర్చుకున్నట్లయితే సరిపోతుంది. నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నా, తీసుకుందాం. లీలావతి గారు కైకలూరు నుంచి. హలో హలో మేడం, చెప్పండి. నమస్తే అండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎంపీసీ గురించి అండి. ఎంపీసీ గురించి 10th అంటే ఏంటి అంటే ఎంపీసీ అంటే ఎంపీసీలో ఏంటి, ఎక్కడ ఏ కాలేజ్లో చదవాలి అనే దాని గురించా అండి? ఎంపీసీ ఆల్రెడీ ఎంపీసీ ఇంటర్ తర్వాత ఏ కాలేజీ చదవాలనేది తెలుసుకుంటాం కోసం. ఓకే, ఇంటర్ తర్వాత ఏ కాలేజ్? అవునండి, ఇంటర్ ఎంపీసీ చదివిన తర్వాత ఏ కాలేజీ అనేది చదవాలి అన్నదే
మనం రాసే ఎగ్జామ్ బట్టి మనకు వచ్చిన స్కోర్ బట్టి ఆధారపడి ఉంటుందండి. జనరల్గా ఎంపీసీ స్టూడెంట్స్ రాసే ఎగ్జామ్ జేఈ మెయిన్స్ రాస్తారండి, లేదా కొంతమంది అడ్వాన్స్డ్ రాస్తారు మెయిన్స్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు. దాంతోపాటుగా కొన్ని ప్రైవేట్ ఎగ్జామ్స్ ఏదో కామెట్గానో లేదా మహారాష్ట్ర సెట్ అనో లేదా వెస్ట్ బెంగాల్ WBG అంటారు అది కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో కూడా మనకి ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ కొన్ని రాస్తారు. అంటే ఎంపీసీ చదివి ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటే ఇలాంటి ఎగ్జామ్స్ అందరూ రాయొచ్చండి. బట్ ఎంపీసీ చదివి ఇంజనీరింగ్కే వెళ్ళాలని రూల్ లేదు. ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులు యూసీడీ రాసి డిజైన్కి వెళ్ళొచ్చు, ఎన్ఐడి రాసి వెళ్ళొచ్చు, లేదా ఎన్డీఏ రాసి డిఫెన్స్కి వెళ్ళిపోవచ్చు ఆఫీసర్ కింద. డైరెక్ట్గా ఆర్మీ, నేవీ లాంటి వాటికి కూడా 12th తర్వాత వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. చక్కగా వాళ్ళు తీసుకుంటారు. మోరోవర్ దాంట్లో రిజర్వేషన్ ఉండదండి. ఇండియాలో రిజర్వేషన్ లేకుండా రిక్రూట్మెంట్ చేసేది అది ఒకటే. ఎవ్రీ ఇయర్ కూడా 2 times చేస్తారు. ఎన్డీఏకి వెళ్తారు, డిజైన్ కోర్సులో వెళ్ళొచ్చు. ఆర్కిటెక్చర్కి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దానికి నాటా అనే ఎగ్జామ్ ఉంటుంది, అలా వెళ్ళొచ్చు. లేకపోతే ఏదైనా 5 years MBA ఐఐఎంలో ఉందండి, ఐపీ మ్యాట్ అని జేఐపీ మ్యాట్ అని అలాంటి ఎగ్జామ్లు రాసుకెళ్ళచ్చు. చాలా లా రాయొచ్చు. ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే అసలు ఏ కోర్సుకైనా వెళ్ళొచ్చు, ఇంక్లూడింగ్ మెడికల్ అండి. లాస్ట్లో ఒక బయాలజీ సబ్జెక్ట్ అడిషనల్గా 12th అయిపోయిన తర్వాత రాసినా కూడా ఇంక్లూడింగ్ మెడికల్. అంటే ఎంపీసీ స్టూడెంట్ ఈ కోర్సుకి ఎలిజిబిలిటీ లేదు అన్నది భారతదేశంలో లేదండి. మొన్నటిదాకా మెడికల్ ఉండేది, ఆ మెడికల్ని కూడా ఎంపీసీ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చేసాడు. సో అందువల్ల ఏంటంటే ఏది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ పిల్లలకి, ప్లస్ ఎబిలిటీ కూడా చూసుకోవాలి. ఏ ఎగ్జామ్ క్రాక్ చేయగలరు, ఒక ఇంట్రెస్ట్ ఒకటే కాకుండా ఇవి చూసుకుని చక్కగా ప్లాన్ చేసుకుని ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ దయచేసి మీరు రాయించండి. అంతే తప్ప ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అయిపోయామండి సతీష్ గారు, నేను ఏదైనా కాలేజీలో సీట్లు వెళ్ళాలి అంటే అట్లాంటి సిస్టమ్ మనకు భారతదేశంలో ఉండదండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సీట్ల కంటే జనాభా ఎక్కువ, ఉద్యోగాల కంటే మనుషులు ఎక్కువ మనకి. అందువల్ల ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటుంది గేటు. సో అందువల్ల ఎగ్జామ్ ఏదైనా రాసుకుని చక్కగా వెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండదండి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాము సతీష్ గారు. మధు గారు కేరళ నుంచి. హలో సార్, నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. మా అబ్బాయి ఇంటర్ పాస్ అయ్యాడండి. కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ లో ఏది మంచి కోర్సు, ఏది తీసుకోవచ్చు? కాదండి, మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? మణిపాల్ MIT. బెంగళూరు క్యాంపస్ అండి లేకపోతే మణిపాల్ క్యాంపస్ అయినా? మణిపాల్ క్యాంపస్. ఓకే, కాదండి. కంప్యూటర్ సైన్స్కి సంబంధించి నేను 1-2 మనం వీడియోస్లో కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగిందంటే, వీలున్నంత వరకు కూడానంటే కంప్యూటర్ సైన్స్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లోకి వెళ్ళి మీరు మొత్తాన్ని నేర్చుకుని స్పెషలైజేషన్ కావాలంటే పీజీలో కానీ ప్లాన్ చేసుకోవచ్చు. పీజీ లేకపోయినా కూడా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనంటే ఈ 3rd year 4th yearలో ఎలక్టివ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి, కొంచెం మంచి కాలేజెస్లో. ఎలక్టివ్స్ ఉన్నప్పుడు డేటా సైన్స్ కానీ, AML కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, లేదా బ్లాక్ చైన్ లేదా ఇంకోటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ఎలక్టివ్స్లో 1-2 సబ్జెక్టులు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. అదొక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రెండోది ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేస్తారు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు. ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు కంప్యూటర్ సైన్స్ వాడు ఏ ఏరియాలో ప్రాజెక్ట్ అయినా కూడా చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, అర్థం చేసుకోండి. AML ఇంట్రెస్ట్ ఉంటే AML ప్రాజెక్ట్ చేయొచ్చు, డేటా సైన్స్కి సంబంధించి డేటా సైన్స్ చేయొచ్చు. ప్రాజెక్ట్ చేయడానికి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్కి రిస్ట్రిక్షన్స్ ఉండవు. AML చదివినంత మాత్రాన్ని అదే AML చదివితేనే AML ప్రాజెక్ట్ చేస్తారు, డేటా సైన్స్ చదివితేనే డేటా సైన్స్ ప్రాజెక్ట్ చేస్తారని చాలామంది అపోహపడతారు. కాదండి, ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి ఎలాంటి ప్రాజెక్ట్ అయినా కూడా ఫైనల్ ఇయర్లో చేసి సదుపాయం ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు కూడా మీకు క్లారిటీ లేనటువంటి విద్యార్థులు ఉంటారు ఎక్కువ మంది 12th అయిన తర్వాత. మనం ఏదో ఆవేశంగా డేటా సైన్స్ బాగుందో లేదా AML బాగుందని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అంత అవగాహన ఉండదు, నా సబ్జెక్ట్ ఏంటో తెలియదు వాళ్ళకి. నా ఒపీనియన్ బేసిక్ కంప్యూటర్ సైన్స్లోకి వెళ్ళండి. 3rd yearలో వీలున్నంత వరకు కూడా ఎలక్టివ్స్ తీసుకున్నప్పుడు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత తీసుకోండి. ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్కి వెళ్ళిపోండి. మీకు డేటా సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే డేటా సైన్స్కి వెళ్ళిపోండి. ఇట్లాగా ట్రాన్స్ఫర్మేషన్ స్లోగా అవ్వండి. మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే క్లారిటీ మీకు బాగా ఉంటే, ఇప్పుడు డేటా సైన్స్కి జనరల్గా ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది, తగ్గదు. ఎందుకంటే డేటా సైన్స్ ఈజ్ లింక్డ్ విత్ AI, ML కానీ ఇట్లా అన్నింటికి లింక్డ్ ఉంటుంది. సో డేటా సైన్స్ లాంటిది రేపు ఫైనాన్స్ ఇండస్ట్రీకి ఎలా అన్నింటికి క్లారిటీ ఉండి నేను మ్యాథమెటిక్స్ బాగా చేస్తాను, కంపల్సరీగా డేటా సైన్స్ చదువుతాను, ప్రాబబిలిటీ స్టాట్ ఇంట్రెస్ట్ అని ఇంట్రెస్ట్ అంటే ఎమోషనల్ కాదండి, ఇది ఉంటేనే అలాంటి స్పెషలైజేషన్స్కి డేటా సైన్స్ లాంటివి వెళ్ళమని చెప్తాం తప్ప వీలున్నంత వరకు కూడా కంప్యూటర్ సైన్స్ జస్ట్ సింపుల్ డిగ్రీకి వెళ్ళండి. క్లారిటీ ఉంటే వెళ్ళండి. AMLకి వెళ్తారా, లేక AML అంటే ఏంటో తెలియకుండా, సబ్జెక్టులు ఏముంటాయి తెలియకుండా, దానికి డిమాండ్ ఉంది కాబట్టి దానికి జాబ్లు వస్తాయి కాబట్టి వెళ్ళకూడదు. ఎందుకంటేనంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి రిక్వైర్మెంట్ ఒక రకంగా ఉంటుంది. మోర్ ఓవర్ సిలబస్లో 70% సేమే ఉంటుందండి. మీరు AIకి వెళ్ళినా, డేటా సైన్స్కి వెళ్ళినా, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళినా అదే ఉంటుంది. ఫైనల్ ఇయర్ మొత్తం ప్రాజెక్ట్ మీ చేతిలోనే ఉంటుందండి. ఆ ప్రాజెక్ట్ని మీరు ఎలా కావాలితే అలా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి నా సజెషన్ అయితే మీరు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళండి. క్లారిటీ కానీ ఉంటే మీరు దేనికి వెళ్ళినా కూడా డిమాండ్ ఉందండి. అసలు డిమాండ్ కంప్యూటర్ సైన్స్ సబ్ ఫీల్డ్స్లో దీనికి లేదు అని లేదు. ఫ్యూచర్ మొత్తం ఆటోమేషనే. సో చాలా స్పీడ్గా శరవేగంగా పెరుగుతున్నటువంటి స్పెషలైజేషన్స్ ఇవి. సో అందువల్ల దేనికి వెళ్ళినా కూడా బాగానే ఉంటుందండి. బట్ ఉన్న వాటిలో డేటా సైన్స్కి కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం సతీష్ గారు. లక్ష్మి గారు కావలి నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే లక్ష్మి గారు. సరే, నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి.
హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి. సార్ మీకు కాల్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సార్ మా బాబు యాక్చువల్గా మా బాబు 10th చదువుకుంటున్నాడు సార్. ఇప్పుడు ఆ బాబు ఫ్యూచర్ గోల్ వచ్చేసి జాబ్ చేయాలని, ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని చెప్పేసి మంచి జాబ్ కోసం అని చదువుతున్నాడు ఆ బాబు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ స్టేట్ సిలబస్కి సెంట్రల్ సిలబస్కి చేంజెస్ ఏంటి సార్ అట్లాగా? లేదండి, అంటే ఏ సిలబస్ అయినా కూడా భారతదేశంలో మీరు చదువుదామని డిసైడ్ అయినప్పుడు సిలబస్తో డిఫరెన్స్ ఏమీ ఉండదండి. ఎందుకంటే భారతదేశంలో ఓన్లీ 12th సిలబస్కి సంబంధించి మనకి సీట్లు రావడం అనేది చాలా తక్కువ అండి. కొన్ని కాలేజీల్లో మాత్రం ఇస్తారండి. ఎక్కువగా అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి లింక్ అయిపోయి ఉందండి మన భారతదేశం అంతా కూడా. మీరు ఏ సిలబస్ చదవండి, అది సిబిఎస్ఈ లేకపోతే ఇంకోట కాదండి. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాయబోతున్నారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీ ప్రిపరేషన్ ఎలా ఉందన్న దాన్ని బట్టే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అంటే మీరు లా ఎంట్రన్స్ రాయొచ్చు ఎంపీసీ స్టూడెంట్, లేకపోతే ఏదో డిజైన్ అని ఇంకోటి వేరే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పినప్పుడు కొన్ని ఎగ్జామ్ పేర్లు అయి చెప్పాను నేను. సో అందువల్ల మీరు రాసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వైపే మీ యొక్క అడ్మిషన్ లేకపోతే మీ యొక్క సీటు ఆధారపడి ఉంటుంది తప్ప మీరు చదివిన బోర్డుకి సంబంధించి ఉండదండి. ఒకటి. రెండోది ఏంటంటే సిబిఎస్ఈలో అయితే కొంచెం డెప్త్ ఎక్కువ ఉంటుంది, ఐబీలో అయితే ఇంకా ఎక్కువ డెప్త్ ఉంటుంది, స్టేట్లో అయితే పెద్ద ఈజీగా ఉంటుంది అని అంటారు. అది వాస్తవమే, నేను కాదని అనట్లేదు. కానీ స్టూడెంట్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దానికి అలైన్ చేసుకోవాలండి సిలబస్ని. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉదాహరణకి కార్పొరేట్స్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా జేఈ మెయిన్స్కి కానీ అడ్వాన్స్కి కానీ స్టేట్ సిలబస్కి అటాచ్ చేశారండి. మీరు వెళ్ళి నారాయణ చైతన్య ఫిట్జిల్ లాంటి చోటకి వెళ్ళి నేను సిబిఎస్ఈ కావాలి, ఐబీ కావాలి, క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్ కావాలంటే కుదరదంటాడు. అదే మీరు రాజస్థాన్ ఢిల్లీ వెళ్ళారనుకోండి ఓన్లీ సిబిఎస్ఈఏ. అందువల్ల ఏంటంటే ఈ లోకల్ ఉన్న ప్రత్యేకతల సంబంధించి కొంతమంది క్లాట్ ఎగ్జామ్ రాయాలనుకోండి సిబిఎస్ఈ జాయిన్ అయితే వాళ్ళకి అటాచ్ బాగానే ఉంది, చదువుతున్నారు. ఎందుకంటే క్లాట్ అంటే సరే ఇంగ్లీష్ ఉండాలి, లేకపోతే సిబిఎస్ఈ సరిపోతుంది, చిన్న లైట్ ఎగ్జామ్ కాబట్టి. సో అందువల్ల ఏంటంటే మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలాంటిది అన్న చూసుకుని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. కానీ స్టూడెంట్ కానీ బిలో యావరేజ్ ఉన్నట్లయితే, నా సిన్సియర్ అడ్వైజ్ ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ అయినట్లయితే స్టేట్ బోర్డులో జాయిన్ చేయండి. మిగతా బోర్డ్స్లో మార్కులు రావు, అటు సిబిఎస్ఈ కానీ ఐఎస్సీలో కానీ. ఎందుకంటే కొంచెం పేపర్ స్టఫ్ ఉంటాయి, ఇది చాలా ఈజీగా ఉంటాయి. ఇందులో 90-95 రావడం అనేది కొంచెం కంపారిటివ్లీ ఈజీ. అందువల్ల అది అబ్రాడ్ వెళ్ళాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేట్ బోర్డు వద్దు, అన్లెస్ ఏదో కొన్ని స్పెసిఫిక్ కాలేజీల్లో అయితే తప్ప. వీలున్నంత వరకు కూడా స్టేట్ బోర్డులో చదివిన వెళ్ళొస్తారండి, వెళ్ళకపోవడం ఉండదు. కానీ బట్ దానికి మళ్ళీ అడిషనల్గా చాలా ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. అప్పుడు సిబిఎస్ఈ కానీ ఐఎస్సీ కానీ ఇండియాలోనే ఉందాం అనుకుంటే మాత్రం బోర్డు కంటే కూడా మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయబోతున్నారు అన్న ఒక పాయింట్, మీ స్టూడెంట్ యొక్క స్కిల్ ఏంటి. ఒకవేళ సిబిఎస్ఈ ఐఎస్సీలోకి వెళ్తే అతను 90% అబౌవ్ దాటగలరా లేదా 90 లోపు ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంటుందండి. ఫ్యూచర్లో ఎంబీఏకి వెళ్ళాలన్నా ఏదైనా అబ్రాడ్ ప్రోగ్రామ్స్కి ఎంఎస్కి వెళ్ళాలన్నా కూడా 12% కూడా చాలా వాల్యూ ఉంటుంది. కాబట్టి పర్సంటేజ్ ఇతను ఎలాంటి పర్సంటేజ్ ఎలాంటి బోర్డులో అతనికి ఎబిలిటీని బట్టి మీరు బోర్డు తీసుకోండి తప్ప పలానా బోర్డుకి బాగుంటుందని చెప్పి ఐబీ తీసుకుని 20-25 వస్తే ఉపయోగం ఉంది, ఐజీసీఎస్సీ తీసుకుని గ్రేడ్ సి వస్తే ఉపయోగం ఉంది, సిబిఎస్ఈ తీసుకుని 75% వస్తే ఉపయోగం ఉంది. దానికంటే స్టేట్ తీసుకుని 95 వస్తేనే బెటర్. అంటే ఏ బోర్డు మంచిది కాదు, ఏ బోర్డులో నాకు మార్కులు బాగా వస్తాయి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. రమణయ్య గారు కావలి నుంచి. హలో నమస్తే రమణయ్య గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తమ్మా. రమణయ్య గారు టీవీ వాల్యూమ్ రోబోటిక్స్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ ఏ కాలేజీలో ఉంటది, వాళ్ళకి డిమాండ్ ఏంటి, ఫీచర్ ఉంటుందా? ఏ కోర్స్ గురించి? రోబోటిక్ కోర్స్ గురించి. సస్టైనబుల్ ఎనర్జీ. ఓకే. జనరల్గా ఈ రెండు చాలా అప్కమింగ్ ఫీల్డ్స్ అండి, చాలా మంచి ఫీల్డ్స్ ఇవి. రోబోటిక్ చాలా బాగా, అంటే ఇప్పుడు మనం 10-15 సంవత్సరాల క్రితం ఏఐ గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు అది ఫుల్ ప్లెజర్గా వచ్చేసింది మార్కెట్లోకి. రోబోటిక్స్కి సంబంధించి కూడా చాలా ఏరియాస్లో చాలా ఫాస్ట్గా రీసెర్చ్ జరుగుతున్నటువంటి ఫీల్డ్ అంటే ఇది. డెఫినెట్గా రోబోటిక్స్ గురించి మనం ఒక 5 to 6 years తర్వాత మనం చాలా ఎక్కువగా వింటాం. మనం కంప్లీట్ ఆటోమేషన్లో ఫ్యూచర్లో టెక్నాలజికల్ ఆటోమేషన్లో ఏఐఎంఎల్, మ్యాన్ పవర్ ఆటోమేషన్లో రోబోటిక్స్. అంటే ఒక పొలం వరి కొయ్యాలన్నా, వాటర్ పట్టాలన్నా, బిల్డింగ్ ఇండస్ట్రీలో బిల్డింగ్ కట్టాలన్నా, ఏదైతే మనం మాన్యువల్గా చేసి వర్క్స్ హోటల్లో మీకు సర్వ్ చేయాలన్నా, ఎనీథింగ్ అండి. ఇప్పుడు మీరు ఏదైనా హోటల్కి వెళ్తే మీకు వాటర్ బాటిల్ ఆర్డర్ చేశారనుకోండి, రోబో వచ్చేస్తుంది. ఇప్పటికే ఉన్నాయి, ఇప్పుడు ఉంటాం కదా, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు నేను రీసెంట్గా వెళ్ళి సింగపూర్ కానీ వేరే అదర్ కంట్రీస్ యూఎస్ వెళ్ళిన కంట్రీస్లో కూడా మేము వెళ్ళిన హోటల్ అన్ని హోటల్స్లోనే రోబోట్స్. ఇది నెమ్మదిగా పెరుగుతుంది కాబట్టి రోబోటిక్స్కి ఇబ్బంది లేదు. కానీ ఇది ఎక్కడ చదివాడు స్టూడెంట్, ఎక్కడ స్కిల్ తెచ్చుకున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఫీల్డ్కి చూసుకునే ఫీల్డ్ కాదు. అలాగే సస్టైనబుల్ ఎనర్జీ అంటే డెఫినెట్గా సస్టైనబుల్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ పెరుగుతుందండి. ఇదేమి డిమాండ్ ఉన్న ఫీల్డ్ అని నేను చెప్పడం కాదు, కానీ ప్రతి దేశం కూడా సస్టైనబుల్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం పెంచింది.
అది ఇంక్లూడింగ్ అది భారతదేశం కానివ్వండి, చైనా కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, సస్టైనబుల్ ఎనర్జీ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, గ్రీన్ బిల్డింగ్స్ అని ఇదంతా పెరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ప్రతి ఇండస్ట్రీకి సస్టైనబుల్ ఎనర్జీ లింక్ అయిపోయింది. ఒకప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే గ్రీన్ బిల్డింగ్స్ లేదా సస్టైనబుల్ ఎనర్జీ ఒకటి పట్టించుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు న్యాచురల్గా లైట్ రావాలి, ఎలా కట్టాలి బిల్డింగ్, ఓరియంటేషన్ ఎలా ఉండాలి. ఏంటి రియల్ ఎస్టేట్లో కూడా మీరు చూడండి, టాయిలెట్స్లో కూడా ఓకే వాటర్ ఫ్రీ టాయిలెట్స్ అంటున్నాం మనం. అంటే ప్రతిదీ వాటర్, అంటే ప్రతిదీ సస్టైనబుల్ ఎనర్జీని సేవ్ చేయడం కానివ్వండి, క్లైమేట్ చేంజ్కి సంబంధించిన ఇలాంటి ఏరియాస్కి సంబంధించి చాలా ప్రతి ఇండస్ట్రీకి సంబంధించి చాలా అనుగుణంగా డిమాండ్ పెరుగుతుంది. కాకపోతే ఎక్కడ చదవడం అన్నది ఏదైతే ఉంటుందో అవి రోబోటిక్స్ అంటే యూజీ లెవెల్లో మనకి మంచి మంచి కాలేజెస్ ఇండియాలో లేవండి భారతదేశంలో. ఓన్లీ మీరు అబ్రాడ్ యూఎస్ కానీ లేకపోతే అదర్ కంట్రీస్ మీరు వెళ్ళాలి. అలాగే సస్టైనబుల్ ఎనర్జీలో కూడా చాలా తక్కువ కోర్సెస్ కాలేజీలు మాత్రమే ఉన్నాయండి. ఇప్పుడు మన టెరీకి సంబంధించి ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది. అందులో సస్టైనబుల్ ఎనర్జీ ఉంది. చాలా మంచి కాలేజీ, CUT ఎగ్జామ్ ద్వారా వెళ్ళొచ్చు. కోర్సులు రెండు మంచియే, రాంగ్ ప్లేస్లో చదివితే దేనికి పనికిరారు. బాగా నాలెడ్జ్, స్కిల్, రీసెర్చ్ ఉన్నటువంటి కాలేజీలో చేయాలి. ఈ రెండు రీసెర్చ్ ఫీల్డ్స్, ఇట్స్ నాట్ దట్ థియరీ. అప్కమింగ్ అవుతున్నటువంటి ఫీల్డ్స్. ఇప్పుడు జాయిన్ అయితే పిల్లవాడు ఒక 7-8 ఏళ్ళు బయటకు వస్తాడు ఏదైనా PGO రీసెర్చ్ చేసి. అప్పుడు డెఫినెట్గా చాలా హ్యూజ్ బూమ్ అవకాశం ఉన్నటువంటి ఫీల్డ్స్ అండి ఇవన్నీ కూడా. రైట్ సతీష్ గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సాయి శ్లోక రామగుండం నుంచి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప రీసెంట్ గా మహీంద్రా యూనివర్సిటీలో వచ్చిందండి, కంప్యూటర్ సైన్స్ లో వచ్చిందన్నమాట అడ్మిషన్. అలాగే మనకి తెలంగాణలో ఈ TVR లో కంప్యూటర్ సైన్స్ వచ్చిందన్నమాట. ఈ మాది ఆంధ్ర AP లోకల్ అండి. అయితే అక్కడ SRKR లో కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది. మూడింటికి మామూలుగా ఇదయ్యాము, కానీ ఎందులో వెళ్ళాలనేది మాకు కన్ఫ్యూజన్గా ఉందండి. కొంచెం గైడెన్స్ కావాలి. అంటే ఇవి చాలా సర్వసాధారణంగా ఎక్కువ మంది పిల్లలకి వస్తూ ఉంటుందండి కౌన్సిలింగ్ టైంలో. అంటే స్టూడెంట్ గురించి అంటే పూర్తిగా అతని యొక్క ఎబిలిటీని చూసండి, అతనికి ఫ్యూచర్లో ఉన్న యాంబిషన్స్ని దృష్టిలో పెట్టుకుని జనరల్గా కొంచెం డీటెయిల్గా అనాలిసిస్ చేసి జనరల్గా మేము సజెషన్ ఇస్తూ ఉంటాం. జనరల్గా అంటే పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి కదండి. ఎందుకంటే ఈ కాలేజీ ఇవన్నీ ఆల్మోస్ట్ Tier 3 కాలేజెస్ ఇవన్నీ, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి కాలేజెస్. ఈ చేసేటప్పుడు అంటే ఇన్ జనరల్గా చెప్తానండి. అంటే నాట్ అంటే ఆ స్టూడెంట్ మీద నాకు పూర్తి అవగాహన లేదు కాబట్టి ఆ స్టూడెంట్కి ఏది ఫిట్ అవుద్ది అన్న విషయం నేను స్టూడెంట్ని చూసి మాట్లాడితేనే చెప్పగలను. బట్ ఇన్ జనరల్గా అయితే మాత్రం అంటే టెక్ మహేంద్ర లాంటి కాలేజీకి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళ GPA సరిగ్గా రావట్లా. మార్కులు 6.5 GPA వస్తున్నాయి. టెక్ మహేంద్రాలో టఫ్గా ఉంటుందండి GPA. టఫ్గా ఉండడానికి కాలేజీ టఫ్ అవడం వల్ల వీక్ స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు. ఒకప్పుడంటే కొంచెం బాగా టాప్ స్టూడెంట్స్ వచ్చేవారు టెక్ మహేంద్రాకి. ఇప్పుడు యూనివర్సిటీ చేసేసి సీట్లు బాగా పెంచేసి కమర్షియలైజ్ చేసేసి ఎవరికి పడితే సీట్లు ఇచ్చేసి అసలు 70% ఇంటర్ మార్కులు వచ్చినా కూడా మీరు లాస్ట్లో జూన్లో మిగిలిపోతుంటే సీట్లు ఇచ్చేస్తున్నారండి. అంటే ఒక క్రైటీరియా లేకుండా ఎవరికి పడితే అడిగి సీట్లు ఇచ్చేయడం మొదలుపెట్టిన తర్వాత స్టూడెంట్స్ ఎక్కువైపోయి క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్లో తగ్గుదల వచ్చి సరిగ్గా చదవకపోవడం వల్ల ఒకప్పుడు 100% హాస్టల్ ఉండేది. ఇప్పుడు డే స్కాలర్ చేసేయడం వల్ల ఎవడు పడితే లోపలికి వచ్చేయడం వల్ల రకరకాలుగా కొన్ని డిస్టర్బెన్స్లు జరగడం వల్ల స్టూడెంట్స్ వీక్ అవడం వల్ల ఫ్యాకల్టీ స్టాండర్డ్ అదే ఉంది. ఈ GPA చాలామందికి రావట్లేదండి. ఎక్కువ మందికి GPA సరిగ్గా రావట్లా. ఆ GPA కానీ పడిపోతే అటు క్యాంపస్ ప్లేస్మెంట్కి కానీ అబ్రాడ్లో MSకి వెళ్ళడానికి కానీ పనికిరారు. ఒకవేళ GPA తెచ్చుకుని స్టూడెంట్స్ సిన్సియర్గా చదివి GPA తెచ్చుకోగలిగితే ఈ 3 కాలేజీల్లో టెక్ మహేంద్రకి వెళ్ళడం అనేది డెఫినెట్గా ఐడియల్లీ గుడ్ అండి. కానీ వారిని చేస్తున్నాను, అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్లో 100కి 10 మంది మాత్రమే చదువుతున్నారు, 15 మంది. మిగతా వాళ్ళందరూ చదవట్లేదు, అసలు ఇష్టమైనట్టు తిరుగుతున్నారు. కంప్లీట్గా అట్మాస్ఫియరే ఉంటుంది మిగతా స్టూడెంట్స్ నుంచి. సో స్టేట్ కాలేజీల్లో మీకు CMR అండ్ SRKRలో డెఫినెట్గా SRKR కొంచెం బెటర్గా ఉంటుందండి. అది ఓల్డ్ కాలేజీ కాబట్టి. సో అది ఎంసెట్ కాలేజీ కాబట్టి డెఫినెట్గా SRKR ఉంటుంది. అంటే అక్కడ కూడా అంటే కొంచెం క్లాసులో వీళ్ళు చదివిన పెర్ఫార్మెన్స్ బట్టి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. GPA రావడంలో కొంతవరకు బెటర్ ఉంటుందండి. ఇంకా ప్లేస్మెంట్స్ అనేది ఈ 3 ఒకే రకమైన కాలేజీలు అండి. ఎక్కడికి వెళ్ళినా 6 లక్షలు, 7 లక్షలు, 5 లక్షలు ఈ రేంజ్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటాయి యావరేజ్గా. సరే కొంతమందికి ఎక్కువ రావచ్చు, నేను యావరేజ్ ప్యాకేజ్ చెప్తున్నాను. సో ఇక స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. బట్ టెక్ మహేంద్ర ఒక కేటగిరీ కింద వస్తుంది, SRKR అండ్ CVR అనేది ఒక కేటగిరీ వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకున్నాను. రైట్ సాయి శ్లోక గారు, మీకు కనుక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక 8866298883 నెంబర్కి కాల్ చేయండి. అండ్ సతీష్ గారు, మనం ఓవరాల్గా మొత్తం ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి దట్ స్టూడెంట్ డైరెక్ట్గా వస్తే ఆ పర్సంటేజ్ అనేది తెలుస్తుంది మార్క్స్ది. సో ఇందాక మన కాలర్ అన్నట్టుగా స్టేట్ బోర్డ్లో చదివినా లేకపోతే CBSE నుంచి చదివితే ఈ చూస్ చేసుకునే విధానంలో ఏదైనా ఒకటే అని అంటున్నారు కదా, మళ్ళీ అందులోంచి బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్ని ట్రీట్ చేసే దాంట్లో కూడా ఇద్దరిని ఒకే రకంగా ట్రీట్ చేస్తుంటారు లేకపోతే CBSE నుంచి వచ్చే వాళ్ళకి వెయిటేజ్ ఎక్కువ ఉంటుందా? మరి మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని టార్గెట్ చేసిన వ్యక్తి, భారతదేశంలోనే చదువుదాం అనుకున్నటువంటి వ్యక్తికి బోర్డుతో పని లేదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి 90% టైం కేటాయించాలి, 10% బోర్డుకి. అంతేకాదు ఇప్పుడు JEE చదివేవాడు
90% జేఈ చదువుతాడు కదండి. అసలు 8th నుంచి 9th నుంచి చదువుతున్నారు అనుకోండి పిల్లలు, అది వేరే విషయం. 10% ఇంటర్మీడియట్ చదువుతాడు. సిబిఎస్ఈ చదివి విద్యార్థి అయినా కూడా 20% టైమే ఇంటర్మీడియట్ చదువుతాడు. సిబిఎస్ఈ అండ్ ఓన్లీ ఇంటర్ మాత్రమే చదువుతాను అనుకుంటే మాత్రం స్టేట్ వద్దు, ఎందుకంటే 1 year అక్కర్లా. అప్పుడు సిబిఎస్ఈకి వెళ్ళండి, ఐజీసీఎస్సీకి కానీ ఐబీకి వెళ్ళండి. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ ఇయర్ మీరు ఆ బోర్డులో ఉంటారు కాబట్టి కొంచెం నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ టైం కావాలి, ఏదైనా ఐబీ కానీ ఐజీసీఎస్సీ కానీ. కానీ చదివిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు మరి? భారతదేశంలోకి వెళ్ళాలంటే ఏదో ఎగ్జామ్ అయితే రాయాలి కదండి, లేదంటే ఏదైనా డబ్బులు ఏమైనా ఉంటే మేనేజ్మెంట్ కోటాలు వెళ్ళొచ్చు, కానీ మంచి మంచి అన్ని కాలేజీకి వెళ్ళాం, డబ్బులతో అన్ని కాలేజీకి వెళ్ళే అవకాశం ఉండదండి. అంటే నేనేమంటే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే మాత్రం చాలా డిఫరెన్స్ మీరు అన్నట్టు చూస్తారు. స్టేట్ బోర్డు చూసే విధానం వేరు ఉంటుంది, ఐబీ ఓన్. కానీ అలా అని చెప్పేసి ఐబీ ఓన్ బాగా చూస్తారు కదా, నేను అమెరికా అప్లికేషన్ పెడతాను కదా అని ఐబీలో జాయిన్ అయ్యి స్కోర్లు తక్కువ వచ్చేస్తున్నాయి వీళ్ళకి. ఇప్పుడు మీకు అగాఖాన్ స్కూల్ ఉంది, ఐబీ కరికులం ఉంది, లేకపోతేనేమో చిరాక్ స్కూల్ ఉంది, లేకపోతేనే మీకు శాంక్టామ్ ఏరియా ఉంది, మా దగ్గరికి వస్తూ ఉంటారండి. క్లాసులో ఒకళ్ళిద్దరికే వస్తున్నాయి సిబిఎస్ఈ ఐజీసీఎస్సీలో ఏ స్టార్లో. మిగతా వాళ్ళకి స్కోర్ రానప్పుడు వాడు ఆ బోర్డులో ఉండే ఉపయోగం ఏంటంటున్నానండి. అంటే మీరు చదవడం గొప్ప కాదండి, పెర్ఫార్మెన్స్ తీస్తేనే గొప్ప. పెర్ఫార్మెన్స్ తీయగలిగే కెపాసిటీ ఉంటేనే మీరు ఆ బోర్డులోకి వెళ్ళమని చెప్తున్నా. డెఫినెట్గా బోర్డులో కానీ మీరు పెర్ఫార్మెన్స్ తీయగలిగితే మీకు డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది, అందులో అడ్వాంటేజ్ రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్. సో చూసారు కదా, కాల్ కలవని వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సతీష్ గారితో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే 8866298883 నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇది ఇవాల్టి ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.